విజయనగరం జిల్లా ఎస్కోట మండలం వేములపల్లి గ్రామం వద్ద తాటిపూడి జలాశయం జేఏ ఛానల్ పూడికతీత పనులను శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. జిల్లా మినరల్ ఫండ్ డిఎంఎఫ్ నుంచి మంజూరైన 6 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టారు. ఛానల్ చైర్మన్ లగుడు ఎర్రినాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు 4.5 కోట్లతో ఈ జేఏ ఛానల్ సిస్టమ్ ను అభివృద్ధి చేసి సుమారు 2600 ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులను జిల్లా గ్రాంట్ల ద్వారా ఈ నిధులను మంజూరు చేయించామని, అయితే ఆఖరి ఎకరా వరకు సాగునీరు అందాలంటే మదపాడు నుంచి పూడికతీత పనులు జరగాల్సి ఉందని, వచ్చే ఏడాదిలోపు మదపాడు నుంచి జాగారం ఛానల్ సిస్టమ్ వరకు పూర్తి స్థాయిలో పూడికతీత పనులు చేపట్టేలా డిపార్ట్మెంట్ అధికారులకు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నీరు అనేవి మన వ్యవసాయానికి, అదే విధంగా తాగునీరు కూడా ఇవాళ మనకి ఈ తాటిపూడి వాటరు మనకు చాలా, ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ మన దగ్గర ఉందో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కూడా ఇవాళ మనం వాడకంలో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అనేక కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక లోటు కూడా ఉన్నాయి. మనందరం చూస్తున్నాం. మనందరి జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం. మరి రాష్ట్రంలో గౌరవ కూటమి ప్రజాప్రతినిధులందరి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బడ్జెట్ అనేది కేటాయించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్కి కానుగ్గా ఇవ్వడానికి పనులు కూడా జరుగుతూ ఇవాళ 80% పైన పనులన్నీ కూడా ఇవాళ పూర్తి చేసుకుంటూ ఈనాడు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. మరి ఇరిగేషన్కి పెద్దపీట వేస్తూ, అదే కాదు పట్టిసీమని, రాయలసీమ జిల్లాల్లో పట్టిసీమని ప్రారంభించి కొన్ని వేల ఎకరాలకు అక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరును వడిసిపట్టి అక్కడ కూడా అనేక ప్రాజెక్టులకి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం ఇవాళ జరుగుతూ ఉంది. మరి మన ప్రాంతంలో కూడా ఈ జేఏ ఛానల్ పూడికతీతకి అభివృద్ధికి నిధుల కోసం మనం పెట్టుకున్నాం. కొన్ని ఆర్థిక లోటు వలన కొంత ఆలస్యమే అయినా మరి జిల్లాలో ఉన్న గ్రాంట్ బట్టి ఇవాళ ఈ పూడికతీతకి డిపార్ట్మెంట్ వారు ఏవైతే ఎస్టిమేట్ వేశారో వాళ్ళ సహకారంతో ఇవాళ శాంక్షన్ అనేది నిధులు చేసుకోవడం జరిగింది. నేనైతే సంతృప్తిగా లేను. ఎందుచేతంటే ఇంత తక్కువ బడ్జెట్ కాదు. ఇందాక చెప్తున్నారు ఎర్నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ, మధుపాడు దగ్గర నుంచి మనం ఈ పూడికతీతను ప్రారంభించుకుంటేనే ఈ ఛానల్ వాటర్ ఫ్లో అయ్యి ఇంకా ఆఖరి ఎకరా వరకు రైతాంగానికి నీళ్ళు వెళ్తాయి. నేను డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మధుపాడు దగ్గర నుంచి గజపతినగరం మరి మంత్రివర్యులు కాన్స్టిట్యున్సీ కనుక అక్కడ కూడా ఎంత బడ్జెట్ అవసరం పడుతుందో దానికి కూడా ఎస్టిమేట్ వేయండి. అదేవిధంగా ఈ బడ్జెట్ ఈ సంవత్సరానికి ఇది మనకు చాలదు. నెక్స్ట్ ఇయర్ పూర్తిగా మధుపాడు దగ్గర నుంచి మన జాగరం ఈ ఛానల్ సిస్టమ్ వరకు వెళ్ళడానికి ఇంకా ఏ నిధులు అవసరం పడతాయో ఇరువురు ఎమ్మెల్యేలు, అటు మంత్రి గారు ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. మనందరికీ తెలుసు 14-19 ప్రాంతాల్లో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ జేఏ ఛానల్ సిస్టమ్ అనేది 4.5 కోట్లతో ఆనాడు 2600 ఎకరాలు సుమారు రైతాంగానికి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇవ్వడం, ఆ పనులు మీ సహకారంతో, వేములపల్లి గ్రామ పెద్దలందరి సహకారంతో మేము ఏదో బాధపడి మేడం గారికి 4-5 సార్లు చెప్పాము. మేడం గారు నేను కలెక్టర్ గారికి వెళ్ళడం ఇవన్నీ జరిగింది. ఇదేంటంటే ఇంత ముందులాగా ఏవైతే ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, పెన్షన్ పెంచి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇవాళ పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మరి స్త్రీ శక్తి ద్వారా బస్సు ఫ్రీగా మహిళలకు ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.
తల్లికి వందనం ద్వారా పిల్లలు చదువుకుంటున్న పిల్లలకి తల్లుల అకౌంట్కి నేరుగా తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు వేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 22వ తారీఖున మళ్ళా 68 లక్షల మహిళా అక్క చెల్లమ్మలందరి అకౌంట్స్కి ఇవాళ మళ్ళీ డబ్బులు పడబోతూ ఉన్నాయి. అలాగే డ్వాక్రా గ్రూపుల్లో స్త్రీ శక్తి పెట్టుబడి నిధి అనేక ఇబ్బందులు లేకుండా గ్రూపులకు సంబంధించి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ కూడా సంవత్సరానికి 3 బండలు మహిళలకు ఉచితంగా ఇవ్వాలా అని ముఖ్యంగా మీ అందరికీ మొట్టమొదట రైతే రాజుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయమే మన జీవనాడిగా ఉన్న మన కుటుంబాల్లో వ్యవసాయం బాగుంటే మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయనే మన రైతు నినాదంలో మరి రైతుల కోసం మరి నేను వచ్చే సంవత్సరం లోపు ఈ పూడికి తీతకు పూర్తి బాధ్యత పడతానని సభాముఖంగా నేను మీ అందరికీ మొట్టమొదట నేను మాటిస్తూ, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు ఇవాళ ఎంత కొద్ది బడ్జెట్ ఏంటి అని నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా వచ్చే సంవత్సరానికి మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్దామని కూడా నేను మరొకసారి తెలియజేస్తూ, అమ్మ మీ అందరికీ తెలుసు